Hello everyone, welcome to Ornet. బెంగళూరు సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ సిటీ. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయిన సిటీ. అందుకే దీన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలుస్తుంటారు. మన సౌత్ ఇండియాలో చెన్నై, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మధ్య డెవలప్ అయింది, కానీ అసలు బెంగళూరు డెవలప్మెంట్ ఎప్పుడో 2000s నుంచే స్టార్ట్ అయ్యింది. అందుకే ఎలక్ట్రానిక్ సిటీ, ఐటీ కంపెనీస్, ఇలా పెద్ద పెద్ద రీసెర్చ్ పార్క్స్ ఉన్నాయి. అండ్ బెంగళూరు అనేది గార్డెన్ సిటీ కూడా. గ్రేట్ పార్క్స్ అండ్ ఎప్పుడు గ్రీనరీతో నిండి ఉంటుంది. ఓకే, బట్ ఇదంతా ఇప్పుడెందుకు? బెంగళూరు గురించి అందరికీ తెలిసిందేగా అంటారా? అవునండి, బెంగళూరు గురించి అందరికీ తెలుసు, గ్రేట్ సిటీ. మరి అలాంటి గ్రేట్ సిటీలో ఇంకో ఆర్కిటెక్చరల్ వండర్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. మనం ఈ వీడియోలో ఆ వండర్ గురించే క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వీడియోని కంప్లీట్గా చూడండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెంగళూరు అనేది ఐటీ హబ్, మనందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టు సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ పోతున్నారు. బెంగళూరులో మేజర్ ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే అది ట్రాఫిక్కే. దాన్ని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాగే సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా దృష్టి పెట్టారు. ఆల్రెడీ బెంగళూరులో చాలా మాల్స్, కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. వీటి వల్ల సిటీ ఇన్ఫ్రా మంచి ఫామ్లోనే ఉంది. అయితే రీసెంట్గా కర్ణాటక గవర్నమెంట్ బెంగళూరు సిటీ మధ్యలో ఒక స్కై డెక్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నామని అనౌన్స్ చేసింది. ఇది మామూలు స్కై డెక్ కాదు, 250 మీటర్స్ హైట్ తో ఇండియాలోనే అతిపెద్ద వీవింగ్ టవర్. ఈ వీవింగ్ టవర్ ని ప్రపోజ్ చేయడంతో బెంగళూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా చేంజ్ అవ్వబోతుంది. ఇంతకీ ఈ స్కై డెక్ అంటే ఏంటని అనుకుంటున్నారా? స్కై డెక్ అంటే ఏమీ లేదు, నార్మల్ వీవింగ్ టవర్ లాంటిది. దాని మీద ఎక్కి చుట్టూ ఉన్న సిటీని చూడొచ్చు. ఇలాంటి స్కై డెక్స్ వరల్డ్ వైడ్ గా చాలా ఉన్నాయి, కానీ ఇండియాలో మాత్రం ఇదే అతి పెద్దది. వరల్డ్ వైడ్గా ఉన్న స్కైడెక్స్ని కమర్షియల్గాను యూజ్ చేస్తున్నారు. చైనాలోని షాంఘై వరల్డ్ ఫైనాన్స్ సెంటర్ అండ్ అలాగే కెనడాలోని సిఎన్ టవర్. ఈ సిఎన్ టవర్ అనేది వరల్డ్లోనే అతిపెద్ద వీవింగ్ టవర్. అయితే మనం ఈ వీడియోలో ఈ స్కైడెక్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. దీన్ని బెంగళూరు సిటీ మధ్యలో కన్స్ట్రక్ట్ చేయాలని ప్లాన్ వేశారు. ఇది రావడం వల్ల బెంగళూరు ఇన్ఫ్రా చాలా వరకు చేంజ్ అవుతుంది. బెంగళూరు లాంటి అప్డేటెడ్ సిటీకి ఇలాంటివి కూడా చాలా అవసరం. ఇంకా స్కైడెక్ యొక్క డిజైన్ అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, మెయిన్ ఇలాంటి వీవింగ్ టవర్స్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు పర్టికులర్గా చూసుకునేది డిజైన్. ఎందుకంటే డిజైనే బాగాలేకపోతే దానికి వెళ్ళి ఎవరు చూడరు. అంతెందుకు, ఐఫిల్ టవర్నే చూడండి, దాని గురించి మ్యాక్సిమం అందరికీ తెలుసు. దాని డిజైన్కే అది ఫేమస్ అయ్యింది. సో ఎటువంటి దానికైనా డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మన బెంగళూరు స్కైడెక్ డిజైన్ విషయానికి వస్తే చాలా బాగుంది. దీని డిజైన్ బెంగళూరు స్కైలైన్ కి పర్ఫెక్ట్ డిజైన్. వరల్డ్ వైడ్ ఉన్న టవర్స్ యొక్క డిజైన్ కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. సో దీనిది కూడా అలానే ఉంటుంది. కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఇదేంట్రా భలే ఉంది అని అంటారు. ఆస్ట్రియా కంట్రీకి చెందిన ఫేమస్ ఆర్కిటెక్ట్ కంపెనీ కూప్ హిమెల్బ్లా ఈ స్కైడెక్ ని డిజైన్ చేసింది. మీరు వీడియోలో చూస్తున్నట్లు సేమ్ అలానే ఉంటుంది ఈ స్కైడెక్. దీని డిజైన్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. మనం ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీని డిజైన్ అచ్చం బనియన్ ట్రీ షేప్లో ఉంటుంది. అంటే మన ఊరిలో ఉండే మర్రి చెట్లాగా ఉంటుంది. సేమ్ దానిలాగే వేర్లు కిందకి ఏలాడటం సేమ్ అలాగే ఉంటుంది. అండ్ అలాగే పైన స్కైడెక్ టాప్లో ఉండే ఫ్లవర్ షేప్ డిజైన్ బెంగళూరు సిటీకే హైలైట్ అవ్వనుంది. అంటే ఒక విజిటర్ నేచర్కి ఎంతలా అట్రాక్ట్ అవ్వగలడు అంటే ఈ టవర్ ఎక్కితే తెలుస్తుంది. బెంగళూరు సిటీ వ్యూని చాలా అంటే చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ టవర్ మొత్తంలో మేజర్ హైలైట్గా నిలిచేది ఏంటంటే గ్లాస్ ఫ్లోర్స్ అండ్ క్యాంటిలివర్ రోలర్ కోస్టర్. పైన వ్యూ చూడటానికి గ్లాస్తో ఫ్లోర్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే దుబాయ్లో ఉంటాయి. అండ్ క్యాంటిలివర్ రోలర్ కోస్టర్ గుండ్రంగా ఉండే ఇది క్యాంటిలివర్ బీమ్ షేప్లో ఉంటుంది. క్యాంటిలివర్ బీమ్ అంటే పిల్లర్ సపోర్ట్ అవసరం లేదు, జస్ట్ వన్ సైడ్ దేనికైనా కనెక్ట్ చేస్తే చాలు. ఇది కూడా టవర్ టాప్ ఎండ్కి కనెక్ట్ అయి ఉంటుంది. దీని మీద ఉండి సిటీని చూస్తే ఆ థ్రిల్లే వేరుంటుంది. అండ్ అలాగే ఇంకా స్కైడెక్ ఫ్యూచర్స్ చూసుకుంటే పెనరోమా వ్యూ ఏరియా, విఐపి ఏరియా, రెస్టారెంట్స్, ఎగ్జిబిషన్, కమర్షియల్ స్పేసెస్, స్కై లాబీ ఎంట్రన్స్ ఏరియా, ఇలా చాలా ఉన్నాయి. ఇంకా నైట్ టైం అయితే వైబ్రెంట్ లైటింగ్తో
టవర్ బెంగళూరు సిటీకే హైలైట్ అవ్వనుంది. అండ్ ఇంకా దీని కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే గవర్నమెంట్ అనౌన్స్ అయితే చేసింది, కానీ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ స్టార్ట్ అవ్వలేదు. గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి వచ్చిన న్యూస్ ఏంటంటే బెంగళూరు సిటీ మధ్యలో ఒక 8 to 9 acres సైట్ని చూసి దాంట్లో ఈ టవర్ని కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. ఈ టవర్ కనుక కంప్లీట్ అయితే బెంగళూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వరకు చేంజ్ అవుతుంది. అండ్ దట్స్ అండ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ద వీడియో అబౌట్ టాలెస్ట్ వీవింగ్ టవర్ ఇన్ ఇండియా. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.